ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. జూన్ 14 నుండి జూన్ 20వ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితి చూసినట్లయితే వృషభ రాశిలో మనకి అంటే కర్కాటక రాశిలో గురుడు శుక్రుడు అనే 2 గ్రహాలు ఉన్నాయి. అలాగనే కుజుడు మేషరాశిలో ఉన్నాడు. చంద్రుడు వృషభ మిథున కర్కాటక రాశుల్లో చంద్ర సంచారం ఉంటుంది. మరి మీన రాశిలో శని, కుంభరాశిలో రాహు, ఈ విధమైనటువంటి గ్రహ సంచారం వల్ల మనకి ఫలితాలు ఎలా ఉంటాయో, ఏ ఏ రాశుల వారికి ఎలా ఉంటాయో తెలుసుకుందాం. తులారాశి. ఈ తులారాశి వారి విషయానికి వచ్చినట్లయితే చంద్రుడు అష్టమ, నవమ, దశమ స్థానాల్లో సంచారం వారాంతమే యోగదాయకంగా ఉన్నది. ఈ తులారాశి వారికి శని 6వ స్థానంలో ఉండడం, మిగిలిన గ్రహాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. ఈ తులారాశి వారికి దశమంలో శుక్రుడు. విందులు వినోదాల్లో పాల్గొవచ్చు, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉండొచ్చు, కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉండొచ్చు, ముఖ్యుల్ని కలుసుకుంటారు, మీ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తారు, తద్వారా మీరు విజయం సాధించగలుగుతారు. స్వల్పమైన ఆటంకాలు ఉంటాయి. ఏదైనప్పటికీ కూడా ఆర్థిక పరమైన వ్యవహారాలు, కుటుంబపరమైన వ్యవహారాలు, పబ్లిక్ వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ఉన్నతమైన వ్యక్తుల ద్వారా ఈ పని అయిపోతుంది అనుకుంటాం, అది ఆలస్యం అవుతూ ఉంటుంది. ఇగో మనం ప్లాన్ వేసుకుంటాం, ఈ ప్లాన్ ప్రకారం ఇలా చేయాలనుకుంటాం, ఆ ప్లాన్ అమలుపరచలేకపోతాం. ముందర ఆ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ ఉండదు, విజయం సాధించడం కష్టమవుతుంది. అంచేత ఎప్పుడు కూడా మనం ఒక ప్లాన్ వేసుకున్నా, ఏది వేసుకున్నప్పటికీ ఇతరుల యొక్క సహాయ సహకారములు, కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు తప్పనిసరిగా తీసుకోవాలి. అంటే నేను చెయ్యగలను అనే దాన్ని వదిలిపెట్టి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఇతరుల యొక్క సహాయ సహకారాలు తీసుకుంటే తద్వారా విజయం తప్పనిసరిగా సాధించగలుగుతారు. అంటే పూర్తి నమ్మకం పెట్టేసుకోకూడదు. అంటే ఒక విల్ పవర్ లాగా, ఒక కాన్ఫిడెంట్ నీ చేయగలను అని అనుకుంటే కష్టం అవుతుంది. అయితే మిగిలిన విషయాలన్నీ కూడా గ్రహములన్నీ బలాల యొక్క సమానం మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి కాబట్టి నిదానంతో వ్యవహరించవలసిన అవసరం ఉన్నది. సంఖ్యల్లో 6, రంగుల్లో తెలుపు, ఆరాధనలో నవగ్రహారాధన, నవగ్రహ ప్రదక్షిణ, సూర్య ఆరాధన, శివారాధన, శివస్తోత్రం, దక్షిణామూర్తి స్తోత్రాదులు లాంటివి రోజు శివాలయానికి వెళ్ళి శివ దర్శనం చేస్తే విజయం తప్పనిసరిగా సాధించగలుగుతారు.